బయో యూరియాని విత్తన శుద్ధికి, నారు శుద్ధికి ప్రధాన పొలంలో ఉపయోగించవచ్చని చెప్పారు కదా. ఇప్పుడు పిలకల దశలో ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా ఉపయోగించాలో చెప్తారా? మనము ఈ బయో యూరియాని నేను చెప్పినట్లుగా విత్తన శుద్ధికి, నారు శుద్ధికి, ప్రధాన పొలంలో అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. కానీ ఇప్పుడు వరి పొలాలు ఆల్రెడీ పిలకల దశలో, ఈనె దశలో, పొట్ట దశలో ఇలా రకరకాల దశల్లో ఉన్నాయి కాబట్టి ఈ దశల్లో ఉన్నప్పుడు మనము 1 లీటర్ బయో యూరియాని, కేవలం 1 ఎకరానికి 1 లీటర్ బయో యూరియాని పొలంలో నిల్వ ఉన్న నీళ్లలో అక్కడక్కడ చిలకరించుకొని ఆ నీళ్ళని ఒక 4 రోజులు అలాగే ఉంచామనుకోండి, ఈ బ్యాక్టీరియాకి మల్టిప్లై అయ్యే గుణం ఉంటుంది. అవి పెరుగుతూ ఉంటాయి, బ్యాక్టీరియా కౌంట్స్ నీళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి. అట్లా మనం ఒక 4 రోజులు కనుక ఉంచినట్లయితే, ఆ నీళ్ళని డ్రైన్ చేయకుండా ఉంచినట్లయితే అవి పెరిగి వీటి ఏదైతే వాటి పని ఉందో, సపోజ్ అజోస్పైరల్లం ఉందనుకోండి, నైట్రోజన్ ఫిక్సేషన్ స్టార్ట్ చేస్తుంది. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫరస్ ని కరిగించి మొక్కకు అందించే పని స్టార్ట్ చేస్తుంది. పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా పొటాషియం మొక్కకు అందించే పని స్టార్ట్ చేస్తుంది. ముందు ఇవి పెరుగుతాయి, వీటి కౌంట్ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయిన తర్వాత ఆ పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి పొలంలో మనం చిలకరించిన తర్వాత కనీసం 4 రోజులు మనం ఏ నీళ్ళల్లో అయితే చిలకరించామో, నిల్వ ఉన్న నీళ్ళల్లో ఆ నీటిని అలాగే అట్టి పెట్టుకోవాలి.